1998వ సంవత్సరాన్ని అంతరిక్షంలో ఊహించుకోండి. భూమికి వందల కిలోమీటర్ల పైన అమెరికా సిఐఏకు చెందిన 4 అత్యంత అధునాతన ఉపగ్రహాలు భారతదేశంపై చక్కర్లు కొడుతున్నాయి. ఇవి సాధారణ ఉపగ్రహాలు కావు. వాటిలో కీహోల్, లాక్రాస్ వంటి బిలియన్ డాలర్ల విలువైన ఉపగ్రహాలు ఉన్నాయి. వాటి దృష్టి ఎంత పదునుగా ఉండేదంటే, భూమిపై ఎవరైనా వార్తాపత్రిక చదువుతుంటే వారు అంతరిక్షం నుండే దాని ముఖ్యాంశాలను చదవగలిగేవారు. తమ అనుమతి లేకుండా భారతదేశంలో ఒక్క ఆకు కూడా కదలదనే అహంకారంతో అమెరికా విర్రవీగింది. భారతదేశం యొక్క ప్రతి కదలిక, ప్రతి ఆలోచనపై తమకు నిశితమైన దృష్టి ఉందని అమెరికన్ గూఢచార సంస్థలు 100% నమ్మకంతో ఉన్నాయి. కానీ కింద రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రచండ వేడిలో సిఐఏ చరిత్రలోనే అతిపెద్ద వైఫల్యంగా, గొప్ప ఓటమిగా నిలిచిపోయి ఒక ఆట జరుగుతుంది. ఆ ఎత్తైన ఇసుక దిబ్బల మధ్య భారత సైనిక దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని కళ్ళు మూసుకుపోయేలా చేసి ఒక చర్యను చేపడుతున్నారు. వీరు సాధారణ సైనికులు కాదు, కానీ ఒక దేశ భవిష్యత్తు మొత్తం వారి భుజాలపై ఆధారపడి ఉంది. వారికి నాయకత్వం వహించిన వ్యక్తి పేరు ఫలకంపై మేజర్ జనరల్ పృథ్వీరాజ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. దేశపు గొప్ప శాస్త్రవేత్త సైనిక దుస్తులు ఎందుకు ధరించాల్సి వచ్చింది? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం యొక్క రాడార్లు, ఉపగ్రహాలు ఎలా ధ్వంసమయ్యాయి? భూమి చీలిపోయి ఆకాశంలో ఒక భారీ ఇసుక తుఫాను చెలరేగినప్పుడు మాత్రమే అమెరికా కనుగొన్న దానిని భారతదేశం ఎలా సాధించింది? ఇది సినిమా కథ కాదు. ఇది భారతదేశపు ఆత్మగౌరవం, ధైర్యం మరియు విజ్ఞానం యొక్క గొప్ప, అత్యంత రహస్యమైన మరియు నిజమైన కథ. ఆపరేషన్ శక్తి ఈనాటికి ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో నింపే పోఖ్రాన్ 2 రహస్యగాథ. కాలపు పుటలను తిప్పి ఈ ప్రపంచ అగ్రరాజ్యం కూడా ఛేదించలేని ఆ గూఢచార చిక్కుముడిలోకి ప్రవేశిద్దాం. ఈ కథ నిజానికి 1998లో కాదు, దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ప్రపంచం 2 కూటములుగా విభజించబడింది. ఒకవైపు అమెరికా, మరోవైపు సోవియట్ యూనియన్. అణ్వాయుధాల పోటీ ప్రారంభమైంది. భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ హోమీ జహంగీర్ భాభా తన ఉనికిని, గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే అది తన అణుశక్తిని అభివృద్ధి చేసుకోవాలని ఆ సమయంలో గ్రహించారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధం మరియు తదనంతరం 1944లో చైనా జరిపిన విజయవంతమైన అణు పరీక్ష భారతదేశానికి ప్రమాద ఘంటికలు మోగించాయి. 1974లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నాయకత్వంలో భారతదేశం స్మైలింగ్ బుద్ధ అనే పేరుతో తన మొదటి అణు పరీక్షను నిర్వహించింది. అది ఒక శాంతియుత అణు విస్ఫోటనమని భారతదేశం ప్రపంచానికి చెప్పింది. అయితే ప్రపంచం, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. భారతదేశంపై అనేక ఆంక్షలు విధించబడ్డాయి. భారతదేశం అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు పదార్థాలను పొందకుండా నిరోధించడానికి ప్రత్యేకంగా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అనే ఎన్ఎస్జీ ఏర్పడింది. అయితే ఆ 1974 పరీక్ష భారతదేశాన్ని పూర్తిగా అణ్వాయుధ దేశంగా స్థాపించలేదు. అది ఒక ఆరంభం మాత్రమే, గమ్యం కాదు. 1990వ దశకం సమీపిస్తున్న కొద్దీ ప్రపంచ రాజకీయ వాతావరణం మరింత ఉక్కిరిబిక్కిరి చేసేదిగా మారింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు ఇతర అగ్రరాజ్యాలు సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందాన్ని సిటిబిటిని ప్రవేశపెట్టాయి. ఈ ఒప్పందం ప్రకారం అణ్వాయుధాలు కలిగిన దేశాలు వాటిని తమ వద్దే ఉంచుకుంటాయి, కానీ మరే ఇతర దేశం కూడా అణుపరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఉండదు. ఈ ఒప్పందంపై సంతకం చెయ్యమని భారతదేశంపై తీవ్ర ఒత్తిడి ఉండేది. ఇది భారతదేశానికి చావో బ్రతుకో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ సంతకం చేస్తే భారతదేశం ఎప్పటికీ అణుశక్తిగా మారలేదు. ఒకవేళ సంతకం చెయ్యకపోతే యావత్ ప్రపంచం భారతదేశాన్ని బహిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఒత్తిడి మధ్య 1995లో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు రహస్యంగా ఒక అణుపరీక్షకు ఆదేశించారు. సన్నాహాలు ప్రారంభమయ్యాయి, కానీ ఇక్కడే ఒక పెద్ద పొరపాటు జరిగింది. పోఖ్రాన్లో పనిచేస్తున్న ఇంజనీర్లు తాము వేసిన కేబుళ్లను ఇసుకతో సరిగ్గా కప్పలేదు. అమెరికన్ ఉపగ్రహాలు ఈ కేబుళ్ల ప్రత్యక్ష మార్గాలను గుర్తించాయి. అమెరికన్ నిఘా సంస్థలు భారతదేశం యొక్క సన్నాహాలను వెంటనే పసిగట్టాయి.
ఆ సమయంలో భారతదేశంలోని అమెరికా రాయబారి ఫ్రాంక్ విస్నర్ నరసింహారావుకు ఉపగ్రహ చిత్రాలను చూపించి ఒకవేళ భారతదేశం ఆ పరీక్షలు నిర్వహిస్తే భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ఆర్థిక ఆంక్షలను అమెరికా విధిస్తుందని బెదిరించారు. భారతదేశం వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఇది భారతీయ శాస్త్రవేత్తలకు మరియు దేశానికి తీవ్రమైన దెబ్బ. కానీ ఈ వైఫల్యం మన శాస్త్రవేత్తలకు ఒక కీలకమైన పాఠాన్ని నేర్పింది. అమెరికా కళ్ళు ఎలా ఉంటాయో, దాని ఉపగ్రహాలు ఎలా పనిచేస్తాయో మరియు వాటిని ఎలా తప్పించుకోవాలో వారు అర్థం చేసుకున్నారు. 1995 నాటి ఆ ఓటమి 1998 నాటి చారిత్రాత్మక విజయానికి పునాది వేసింది. 1998 మార్చిలో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి మరియు అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వాజ్పేయి ఒక విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు: భారతదేశం ఇకపై అణచివేయబడదు. పదవీ ప్రమాణం స్వీకరించిన కొద్ది రోజులకి ఆయన డాక్టర్ ఏపీజే ఆర్పి, అప్పటి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ అధిపతి అబ్దుల్ కలాం, అణుశక్తి కమిషన్కు నేతృత్వం వహించిన డాక్టర్ ఆర్ చిదంబరం ఆయనను తమ కార్యాలయానికి పిలిపించారు. ఆ సమావేశం క్లుప్తంగానే జరిగింది, కానీ దాని పర్యవసానాలు ప్రపంచ చరిత్రను మార్చివేశాయి. వాజ్పేయి పరీక్షకు మీకు ఎంత సమయం కావాలి అని అడిగారు. దానికి సమాధానం సుమారు 30 రోజులు. ఏమాత్రం సంకోచించకుండా వాజ్పేయి సన్నాహాలు ప్రారంభించండి అని అన్నారు. ఈ నిర్ణయంతో ఆపరేషన్ శక్తి ఆవిర్భవించింది. ఇది ఎంత రహస్యమైనదంటే రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్తో సహా చాలా మంది భారత కేబినెట్ మంత్రులకు కూడా మొదట్లో దీని పూర్తి పరిధి గురించి తెలియదు. అది ఇవ్వబడింది. ఈ రహస్యం ప్రధానమంత్రి, హోంమంత్రి లాల్ కృష్ణ అద్వానీ, కొద్దిమంది అత్యంత సన్నిహిత వ్యూహకర్తలు మరియు ప్రముఖ శాస్త్రవేత్తల చిన్న బృందానికి మాత్రమే తెలుసు. ఇప్పుడు అతి పెద్ద సవాలు అంతరిక్షం నుండి అమెరికా కన్నుగప్పి తప్పించుకోవడమే. అమెరికా ఉపగ్రహాలు పోఖ్రాన్ మీదుగా క్రమం తప్పకుండా ప్రయాణించేవి. ఇవి 2 రకాలు: అధిక రెజల్యూషన్ చిత్రాలను తీసే ఆప్టికల్ ఉపగ్రహాలు మరియు మేఘాల గుండా, చీకటిలో మరియు భూమి లోపల కూడా చూడగలిగే రాడార్ ఉపగ్రహాలు లేదా సింథటిక్ అపర్చర్ రాడార్ సార్. వాటిని తప్పించుకోవడం అసాధ్యంగా భావించబడింది. ఇక్కడే భారతీయ శాస్త్రవేత్తలు తమ చాతుర్యాన్ని ప్రదర్శించారు. శత్రువు కదలికలను అర్థం చేసుకోవడమే మొదటి అడుగు అని డాక్టర్ కలాం మరియు అతని బృందం నిర్ణయించుకున్నారు. వారు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తల సహాయం తీసుకున్నారు. అమెరికా ఉపగ్రహాలు పోఖ్రాన్ మీదుగా వెళ్లే ఖచ్చితమైన సమయాన్ని లెక్కించడం వారి పని. వాటి దిశ మరియు వాటి బ్లైండ్ స్పాట్, అవి చూడలేనిది అనేది అవి పోఖ్రాన్లో ఉన్న సమయం కాదు, కానీ ఆ సమయం మరియు వ్యవధి. లెక్కల ప్రకారం అమెరికన్ ఉపగ్రహాల మధ్య కొన్ని గంటల వ్యవధి ఉంటుందని, అది కూడా తరచుగా అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున ఉంటుందని తెలిసింది. భారతదేశం తన పనులన్నీ పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం. ఇక పోఖ్రాన్ క్షేత్రం విషయానికి వస్తే, కల్నల్ గోపాల్ కౌశిక్ నాయకత్వంలోని భారత సైన్యానికి చెందిన 58వ ఇంజనీర్ రెజిమెంట్కు ఈ పనిని అప్పగించారు. సైన్యాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే సరిహద్దు సమీపంలోని ఎడారిలో సైనిక కదలికలను అమెరికన్ ఉపగ్రహాలు ఒక సాధారణ కార్యకలాపంగా పరిగణించాయి. ఒకవేళ పెద్ద సంఖ్యలో శాస్త్రవేత్తల వాహనాలు అకస్మాత్తుగా అక్కడికి వెళితే CIA వెంటనే అప్రమత్తమవుతుంది. అందుకే ఒక అత్యంత తెలివైన ప్రణాళికను రూపొందించారు. శాస్త్రవేత్తలెవ్వరూ తమ అసలు పేర్లతో పోఖ్రాన్కు వెళ్లలేదు. అందరూ భారత సైనిక దుస్తులు ధరించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మేజర్ జనరల్ పృథ్వీరాజ్గా మారారు. డాక్టర్ ఆర్ చిదంబరం మేజర్ జనరల్ నటరాజన్గా, మరియు భాభా అణుపరిశోధనా కేంద్రం బార్క్ డైరెక్టర్ అయిన డాక్టర్ అనిల్ కాకోడ్కర్ మేజర్ జనరల్ మత్స్యగా మారారు. డిఆర్డీఓకు చెందిన డాక్టర్ కె సంతానం కల్నల్ సిరిస్గా నియమితులయ్యారు. ఉపగ్రహాల నుండి లేదా ఒక గూఢచారి చూసినప్పుడు వారు నిష్ణాతులైన సైనికులుగా కనిపించడం కోసం వారందరూ సైనిక క్రమశిక్షణ, సంభాషణ మరియు ప్రవర్తనలో కఠినమైన శిక్షణ పొందారు. ఎడారిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ను దాటిపోయాయి. పగటిపూట పనులు పూర్తిగా నిలిచిపోయాయి. చీకటి పడి ఉపగ్రహాలను తొలగించిన వెంటనే 58వ రెజిమెంట్ మరియు శాస్త్రవేత్తలు పనిలో నిమగ్నమయ్యేవారు. ఆ పని ఏమిటి? అణుబాంబులను నిల్వ చేయడానికి భూమి లోపల 100 మీటర్ల లోతున బావులు, షాఫ్టులు తవ్వడం. ఈ బావులకు వైట్ హౌస్, తాజ్ మహల్ మరియు కుంభకర్ణ్ వంటి ఆసక్తికరమైన సంకేత నామాలు కూడా ఉండేవి. అట్లో నీరు ఉద్భవించి అది అక్కడే నిద్రపోతున్నట్లుగా ఆరిపోవడానికి చాలా సమయం పట్టడంతో దానికి కుంభకర్ణ్ అని పేరు వచ్చింది.
రాత్రి చీకటిలో బుల్డోజర్లు మరియు ఎక్స్కవేటర్లను రంగంలోకి దించేవారు. భారీ పరిమాణంలో ఇసుకను వెనక్కి తీసేవారు. కానీ తెల్లవారుజాము సమీపిస్తున్న కొద్దీ అత్యంత రహస్యమైన పని మొదలయ్యేది. తెల్లవారుజాముకు ముందే ఉపగ్రహం తిరిగి వెళ్లే సమయమయ్యేది. 58వ రెజిమెంట్ సైనికులు తాము చేసే పనిలో ఏదీ ఉపగ్రహానికి కనిపించకుండా చూసుకోవలసి వచ్చింది. దీనిని సాధించడానికి వారు ఏమి చేశారు? రాత్రిపూట తవ్విన ఇసుకను గాలి వల్ల సహజంగా ఏర్పడే ఇసుక దిబ్బల వలె కనిపించేలా కొండల ఆకారంలో మలిచారు. టైర్ల గుర్తులు, బుల్డోజర్ జాడలు. ఈ సైనికులు తమ వెనక పొదలను, ముళ్ళ కొమ్మలను కట్టుకుని ఇసుకపై నడిచారు. తద్వారా గాలి మరియు పొదలు అన్ని ఆనవాళ్లను చెరిపివేస్తాయి. ఉదయం ఉపగ్రహం ఆ ప్రాంతం యొక్క చిత్రాలను తీసినప్పుడు అది నిశ్శబ్దమైన, నిర్జనమైన ఎడారిని మాత్రమే వెల్లడిస్తుంది. కానీ ఆ సవాలు అంతటితో ముగియలేదు. 1995లో చేసిన అతిపెద్ద పొరపాటు కేబుళ్లను బహిర్గతంగా వదిలివేయడం. ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు. మందపాటి తీగలు పరికరాలను కంట్రోల్ రూమ్కు అనుసంధానించాయి. నేరుగా కందకాలు తవ్వలేదు, ఎందుకంటే ప్రకృతిలో సరళ రేఖలు ఉండవు మరియు ఉపగ్రహాలు వాటిని తక్షణమే గుర్తించగలవు. దానికి బదులుగా గాలి దిశకు మరియు సహజ ఇసుక దిబ్బల ఆకారానికి అనుగుణంగా ఒకదానికొకటి అడ్డంగా కందకాలు తవ్వారు మరియు తీగలను ఇసుక కింద లోతుగా పాతిపెట్టారు. తవ్వడానికి ఉపయోగించే యంత్రాలను కూడా ముందు రోజు ఉన్న అదే దిశ మరియు కోణంలో ఉంచి తెల్లవారుజామున వాటి నిర్దేశిత స్థానాలకు తిరిగి చేర్చారు. ఒకవేళ నిన్న ఒక బుల్డోజర్ ఉత్తరం వైపు తిరిగి ఉంటే ఈ ఉదయం కూడా అది అదే దిశలో తిరిగి ఉండాలి. తద్వారా ఆ యంత్రం నెలల తరబడి అక్కడే ఉపయోగించకుండా పడి ఉందని ఉపగ్రహాలు భావిస్తాయి. ఇప్పుడు పోఖ్రాన్కు అత్యంత ముఖ్యమైన పదార్థాన్ని రవాణా చేసే సమయం వచ్చింది. అణుబాంబు యొక్క కేంద్రకం, అంటే పేలుడును ప్రేరేపించే ప్లూటోనియం మరియు యురేనియం. దీనిని ముంబైలోని భాభా అణు పరిశోధనా కేంద్రం నుండి రాజస్థాన్కు తీసుకురావాల్సి ఉంది. ఈ పని ఎంత సున్నితమైనదంటే చిన్న పొరపాటు కూడా ప్రళయానికి దారితీయవచ్చు లేదా అమెరికాను అప్రమత్తం చేయవచ్చు. మే నెల ప్రారంభంలో ఈ ప్రమాదకరమైన మరియు అత్యంత విలువైన పదార్థాలను సాధారణ చెక్క పెట్టెలు మరియు యాపిల్ క్రేట్లలో ప్యాక్ చేశారు. భారీ భద్రతా కాన్వాయ్ లేదు, సైరన్లు మోగించే వాహనాలు లేవు. వాటిని పూర్తిగా సాధారణ పద్ధతిలో ముంబైలోని శాంతాక్రూజ్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుండి భారత వైమానిక దళానికి చెందిన EN-32 రవాణా విమానంలో వాటిని రాత్రి చీకట్లో జైసల్మేర్ స్థావరానికి తరలించారు. జైసల్మేర్ నుండి పోఖ్రాన్కు ప్రయాణం మరింత భయానకంగా ఉంది. ఈ పెట్టెలను సాధారణ సైనిక ట్రక్కులలోకి ఎక్కించారు. రోడ్లపై అదనపు పోలీసులు ఎవరూ లేరు. ఆ ట్రక్కులను ఎవరైనా చూసి ఉంటే అవి సాధారణ సైనిక రేషన్లు లేదా పరికరాలను తీసుకువెళ్తున్నాయని భావించి ఉండేవారు. అవును అవును, అమెరికాకు నిద్ర లేకుండా చేసిన అసలైన మోసం ఇది. మే 11వ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో అటల్ బిహారీ వాజ్పేయి, బ్రజేష్ మిశ్రా మరియు మరికొందరు మాత్రమే నిమిషానికి తాజా సమాచారాన్ని అందుకుంటున్నారు. ఇంతలో పోఖ్రాన్లో బావులలో బాంబులను అమర్చారు. బాంబులను బావులలోకి దించి పేలుడు నుండి వెలువడే రేడియోధార్మిక వికిరణం బయటకు రాకుండా నిరోధించడానికి వాటిపై బరువైన కాంక్రీట్ మరియు ఇసుక ప్లగ్లను ఉంచారు. మే 10వ తేదీ రాత్రి అన్ని కనెక్షన్లను తనిఖీ చేశారు. కంట్రోల్ రూంలో డాక్టర్ కలాం, డాక్టర్ చిదంబరం మరియు ఇతర శాస్త్రవేత్తలున్నారు. షాఫ్ట్లు కంట్రోల్ రూమ్ నుండి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. 1998 మే 11వ తేదీ ఉదయం అది భారతదేశ చరిత్రను మార్చే రోజు. అంతా సిద్ధంగా ఉంది, కేవలం ఒక్క బటన్ మాత్రమే అవసరం. కానీ అప్పుడు ప్రకృతి ఒక భయంకరమైన మాయ చేసింది. అకస్మాత్తుగా పోఖ్రాన్లో గాలి దిశ మారింది. బలమైన గాలులు వీచడం మొదలైంది. అన్నింటికన్నా భయానకమైన విషయం ఏమిటంటే ఆ గాలి సమీపంలోని ఖేతోలాయి గ్రామం వైపు వీస్తోంది. పేలుడు తర్వాత భూమి నుండి ఎలాంటి రేడియేషన్ బయటకు రాదని శాస్త్రవేత్తలు దృఢంగా విశ్వసించినప్పటికీ వారు షాఫ్ట్ను పూర్తిగా మూసివేశారు.
కానీ విజ్ఞాన శాస్త్రంలో ఏదీ 100% ఖచ్చితం కాదు. ఒకవేళ పగులు ఏర్పడి కొద్దిపాటి రేడియోధార్మిక వాయువు బయటకు లీకైనా ఆ గాలి దానిని నేరుగా ఖేతూలాయి గ్రామానికి తీసుకువెళ్లేది. ఇది అక్కడి గ్రామస్తుల ప్రాణాలను తీవ్రంగా ప్రమాదంలో పడేసి ఉండేది. డాక్టర్ కలాం, డాక్టర్ కాకోడ్కర్లు తమ దేశ ప్రజల ప్రాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పణంగా పెట్టడానికి ఇష్టపడలేదు. బటన్ నొక్కడానికి ఉదయాన్నే సమయాన్ని నిర్ణయించారు. కానీ గాలి దిశ కారణంగా పరీక్షను వాయిదా వేశారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆందోళన పెరగడం మొదలైంది. గడిచే ప్రతి నిమిషం ప్రమాదాన్ని పెంచుతూ పోయింది. అమెరికా ఉపగ్రహాలు ఏ క్షణంలోనైనా తిరిగి రావచ్చు. ఈ చివరి క్షణంలో ఉపగ్రహాలు ఏదైనా అసాధారణమైన విషయాన్ని గుర్తించి ఉంటే అమెరికా తక్షణ చర్యలు తీసుకుని ఉండేది. కానీ శాస్త్రవేత్తల నిర్ణయం దృఢంగా ఉంది. గాలి దిశ సురక్షితంగా ఉండే వరకు పరీక్షను ముందుకు తీసుకెళ్లకూడదు. గంటలు గడిచాయి. నియంత్రణ గదిలో నిశ్శబ్దం నెలకొంది. అందరూ వాతావరణ శాఖ పరికరాలని తదేకంగా చూస్తూ కూర్చున్నారు. అది మధ్యాహ్నం. వేడి తీవ్రంగా ఉంది. చెమటలతో తడిసిపోయిన శాస్త్రవేత్తలు కేవలం ప్రార్థిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వాతావరణం అకస్మాత్తుగా మారడం ప్రారంభమైంది. ఖేతూలాయి గ్రామం నుండి గాలి దిశ తిరగబడటం మొదలైంది. అందరూ ఎదురు చూస్తున్న క్షణం ఇదే. శాస్త్రవేత్తలు ఒకరినొకరు చూసుకున్నారు. డాక్టర్ కలాం ఢిల్లీని సంప్రదించి గాలి అనుకూలంగా ఉంది, మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అక్కడి నుండి ప్రధానమంత్రి వాజ్పేయి ప్రశాంతమైన కానీ దృఢమైన స్వరంతో ముందుకు సాగండి అని అన్నారు. సమయాన్ని మధ్యాహ్నం 3:45 గంటలకు నిర్ణయించారు. నియంత్రణ గదిలో కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆ చివరి కొన్ని క్షణాలు గదిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక శతాబ్దంలా అనిపించాయి. అందరి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అంతా సవ్యంగా జరుగుతుందా? బాంబులు పేలుతాయా? రేడియేషన్ విడుదలవుతుందా? ఈ ప్రశ్నలన్నీ సొత్తుల్లా వారి మనస్సుల్లో మోగుతున్నాయి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. బటన్ నొక్కబడింది. కొన్ని క్షణాల పాటు ఏమీ జరగలేదు. చుట్టూ ఒక వింత నిశ్శబ్దం మాత్రమే ఆవరించింది. ఆపై అకస్మాత్తుగా నిద్రపోతున్న ఒక రాక్షసుడు మేల్కొన్నట్లుగా పొడిగా నిశ్శబ్దంగా ఉన్న ఎడారి నేల కంపించింది. చెవులు చిల్లులు పడేలా చేసే గర్జనతో భూమి మొత్తం కంపించింది. నియంత్రణ గది భవనం తీవ్రంగా వణికింది. ఒక భారీ భూకంపం సంభవించినట్లుగా అనిపించింది. ఇక ఎదురుగా బావులు తవ్విన చోట నీల అకస్మాత్తుగా ఒక పర్వతంలా పైకి లేవడం ప్రారంభించింది. ఇసుక, ధూళితో కూడిన ఒక భారీ గుమ్మటం ఆకాశం వైపు లేచింది. అది ఎంత తీవ్రంగా ఉందంటే భూగర్భంలో 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పుట్టి రాళ్లను సైతం కరిగించాయి. భారతదేశం ఒకేసారి 3 అణు పరీక్షలను నిర్వహించింది. ఒక థర్మోన్యూక్లియర్, ఒక విచ్ఛిత్తి బాంబు లేదా అణుబాంబు, మరియు ఒక సబ్ కిలోటన్ పరికరం. అదొక సంపూర్ణమైన మరియు విజయవంతమైన పరీక్ష. ధూళి తుఫాను నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది. శాస్త్రవేత్తల ముఖాల్లోని ఉద్రిక్తత ఇప్పుడు అపారమైన ఆనందం, గర్వంతో కూడిన కన్నీళ్లుగా మారింది. డాక్టర్ కలాం, ఆయన బృందం ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. భారతదేశం ఇప్పుడు అధికారికంగా అణుశక్తిగా అవతరించింది. ఢిల్లీకి ఒక సందేశం అందింది. బుద్ధుడు మళ్లీ చిరునవ్వు నవ్వాడు. కొద్దిసేపటి తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో విలేకరుల ముందుకు వచ్చారు. ఆ పత్రికా సమావేశం దేనికోసమో ప్రపంచంలోని ఏ పాత్రికేయుడికి కూడా ఏమాత్రం తెలియదు. వాజ్పేయి తన ప్రశాంతమైన, గంభీరమైన హావభావాలతో మైక్రోఫోన్ తీసుకుని ఒక చిన్న ప్రకటనను చదివారు. ఈరోజు మధ్యాహ్నం 3:45 భారతదేశం పోఖ్రాన్ రేంజ్లో 3 భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలు పూర్తిగా విజయవంతమయ్యాయి మరియు ఎలాంటి రేడియోధార్మిక పదార్థం వాతావరణంలోకి విడుదల కాలేదు. భారతదేశం ఇప్పుడు అణ్వాయుధాలు కలిగిన దేశం. ఆ ప్రకటన ఎంత చిన్నదైనా దాని ప్రతిధ్వని ఒక భారీ విస్ఫోటనంలా ప్రపంచమంతటా వ్యాపించింది. వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ను అర్ధరాత్రి నిద్రలేపారు. భారతదేశం అణుపరీక్ష నిర్వహించిందని తెలియగానే ఆయన నిశ్చేష్టులయ్యారు. అమెరికా గూఢచార యంత్రాంగం మొత్తం, సిఐఏ మరియు పెంటగాన్ తీవ్ర భయాందోళనలకు గురయ్యాయి. సిఐఏ డైరెక్టర్ జార్జ్ టెనెట్ వద్ద సమాధానం లేకపోయింది. అమెరికాకు చెందిన బిలియన్ల డాలర్ల విలువైన ఉపగ్రహాలు, వేలాది మంది గూఢచార ఏజెంట్లు అందరూ నష్టపోయారు.
మరుసటి రోజు అమెరికా మీడియా మొత్తం సిఐఏను చీల్చి చెండాడింది. దీనిని ఆ దశాబ్దంలోనే అతిపెద్ద గూఢచార వైఫల్యంగా ప్రకటించారు. భారతీయ శాస్త్రవేత్తలు తమ కన్నుగప్పి ఎలా తప్పించుకున్నారో సిఐఏకు అర్థం కాలేదు. తమ ఉపగ్రహాల సమయాన్ని తెలుసుకుని రాత్రి చీకట్లో పనిచేస్తూ ఇసుకను తిరిగి యథాస్థానంలో పెట్టడం ద్వారా భారతీయులు అలాంటి ఘనకార్యాన్ని సాధించగలరని వారు నమ్మలేకపోయారు. పరీక్ష జరిగిన సరిగ్గా 2 రోజుల తర్వాత మే 13, 1998, 1945 నవంబర్ 10న భారతదేశం మరో 2 చిన్న పరీక్షలను నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 5కు చేరింది. ఆపరేషన్ శక్తి పూర్తిగా పూర్తయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా అంతే భయంకరంగా ఉన్నాయి. అమెరికా, జపాన్ మరియు అనేక ఐరోపా దేశాలు భారతదేశంపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను విధించాయి. భారతదేశం అంతర్జాతీయ రుణాలు తీసుకోవడం మానేసింది. విదేశీ పెట్టుబడులు నిలిచిపోయాయి. కొన్ని నెలల్లోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ప్రపంచం భయపడింది. కానీ ఇది భారతదేశం, ఒక నూతన భారతదేశం. వాజ్పేయి ప్రభుత్వం మరియు భారత ప్రజలు ఈ ఆంక్షలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చి రిసర్జెంట్ ఇండియా బాండ్స్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. తద్వారా దేశ విదేశీ మారక నిల్వలు తరిగిపోయేలా చేశారు. క్రమంగా భారతదేశాన్ని బెదిరించలేమని గాని, ఏకాకిని చేయలేమని గాని ప్రపంచం గ్రహించింది. కొన్ని సంవత్సరాలలోనే అమెరికాతో సహా అన్ని దేశాలు తమ ఆంక్షలను ఎత్తివేసి భారతదేశాన్ని ఒక బాధ్యతాయుతమైన అణుశక్తిగా గుర్తించవలసి వచ్చింది. ఈరోజు మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు పోఖ్రాన్ 2 కేవలం ఒక సైనిక పరీక్షలా అనిపించడం లేదు. ఎటువంటి సౌకర్యాలు లేకుండా 50 డిగ్రీల మండుటెండలో ఉన్న ఇసుకలో దేశ శత్రువుల కళ్ళు కప్పేసి మాతృభూమి అజీయంగా ఆవిర్భవించడానికి నాంది పలికిన ఆ శాస్త్రవేత్తల అకుంఠిత ధైర్యం, అంకితభావం మరియు మేధస్సు యొక్క గాథ ఇది. ఒక దేశం తన సంకల్పంలో స్థిరంగా ఉన్నప్పుడు, దాని పౌరులు తమ దేశాన్ని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టినప్పుడు ఏ అగ్రరాజ్యం, ఏ ఉపగ్రహం, ఏ సాంకేతికత కూడా వారిని ఆపలేవని ఈ కథ మనకు నేర్పుతుంది. ఆపరేషన్ శక్తిలోని ఆ అజ్ఞాత వీరులను, ఆ సైనికులను మరియు మన గొప్ప శాస్త్రవేత్తలను ఈ దేశం ఎన్నటికీ మరచిపోదు. వారి నిశ్శబ్ద కఠోర శ్రమ ఫలితంగానే భారతదేశం ఇకపై బెదిరింపులకు లొంగే దేశం కాదని ప్రపంచానికి తెలిసినందువల్లని మనం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నాము. పోఖ్రాన్ మండుతున్న ఎడారులలో లోతుగా పాతిపెట్టబడిన ఈ నిజమైన కథే భారతదేశాన్ని శాశ్వతంగా ఒక ప్రపంచ శక్తిగా నిలబెట్టింది. మిత్రులారా, పోఖ్రాన్కు సంబంధించిన ఈ రహస్య కథ మీ వెన్నులో వణుకు పుట్టిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి ఆ శాస్త్రవేత్తల ధైర్యానికి వందనం చెయ్యండి. ఈ అద్భుతమైన, అంతగా తెలియని కథను మీ స్నేహితులతో పంచుకోవడం మరచిపోకండి. తద్వారా ప్రతి భారతీయుడు తమ దేశం సాధించిన ఈ విజయం గురించి తెలుసుకోగలరు.